హే గాయ్స్, నేను మీ సాయితల్లిని అండ్ వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు అనదర్ వీడియో. అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్నది మాగాయ పచ్చడి ఎలా తయారు చేయాలి అని చెప్తాను. సో ముందుగా మనకు కావాల్సింది మామిడికాయలు. నేనైతే ఇక్కడ 10 to 12 మ్యాంగోస్ అయితే తీసుకున్నాము. అవి కూడా కొంచెం పుల్లగా ఉండేటట్టు చూసుకోండి. సో మామిడికాయలు మనం సన్నగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న మ్యాంగోస్లో మనకి తగినంత ఉప్పు, అలానే కారం మిక్స్ అయితే చేసుకోవాలి. ఉప్పు కారానికి పర్టికులర్ మెజర్మెంట్స్ అంటూ నా దగ్గర లేవు, బట్ కాకపోతే మనకి టేస్ట్ తగ్గట్టు అయితే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఉప్పు కారం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము 2 స్పూన్స్ మెంతులు, అలానే 2 స్పూన్స్ ఆవాలు, ఇవి రెండు కొంచెం వేయించి గ్రైండ్ చేసుకొని పౌడర్లా అయితే చేసుకోవాలి. సో ఆ పౌడర్ మిక్స్చర్ని మనం ఇలా కలుపుకున్న మాగాయ ముక్కల్లో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని కూడా ముక్కలకి బాగా పట్టేలాగా మనము మిక్స్ అయితే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వెల్లుల్లిపాయలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లిపాయలకి తొక్కలు అయితే తీయలేదు, డైరెక్ట్గా అయితే వేసేసాము. అండ్ ఇప్పుడైతే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము తీసుకున్నది 1/2 లీటర్ ఆయిల్ తీసుకున్నాము. ఆ ఆయిల్ని కూడా బాయిల్ చేసి అందులో ఆవాలు, ఎండుమిర్చి వేసి చల్లారిన తర్వాత యాడ్ చేస్తున్నాము. ఇన్ కేస్ ఎవరికైనా ఆవాలు, ఎండుమిర్చి అవసరం లేదు అనుకుంటే జస్ట్ ఆయిల్ మాత్రమే బాయిల్ చేసుకొని చల్లారిన తర్వాత మనం పచ్చళ్ళలో అయితే కలుపుకోవాలి. ఆయిల్ అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత మనం పచ్చడిని మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ముక్కకంతా పట్టేటట్టు ఆయిల్ కూడా బాగా కలిసేటట్టు యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకసారి ఆయిల్తో కలుపుకొని పెట్టుకోవాలి. అలానే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను డిస్ప్లే చేస్తున్నాను ఇక్కడ. అండ్ మీరు డిస్క్రిప్షన్లో కూడా ఇంగ్రీడియంట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కలుపుకున్న తర్వాత పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఏదైనా మీరు జాడీలోకి లేదా ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకొని పెట్టుకోవాలి. అండ్ ఆఫ్టర్ 3 days తర్వాత మనం మళ్ళీ పచ్చడి ఎలా ఉందో చూద్దాం. ఇది ఆఫ్టర్ 3 days పచ్చడంతా ఊరిన తర్వాత అయితే మనకి ఆయిల్ అది తేలిపోయి బాగా రెడీ అయింది. ఇప్పుడు మనము ఉప్పు లేదా కారము మీకు టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని, ఇంకో ఆయిల్ కావాలి అంటే కలుపుకొని మన టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి.
సో మేమైతే ఆయిల్ అలానే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసాము. సో ఆఫ్టర్ 3 డేస్ ఒకసారి మీరు పచ్చడిని టేస్ట్ చేసి చూడండి. ఏదైతే తగ్గింది అనిపిస్తుందో అది మాత్రం యాడ్ చేసుకోండి. మేమైతే ఇక్కడ ఆయిల్ యాడ్ చేసాం. ఈ ఆయిల్ బాయిల్ చేసిన ఆయిల్ కాదు, రెగ్యులర్ ఆయిలే మనం వాడుకోవచ్చు. రెగ్యులర్ గ్రౌండ్నట్ ఆయిల్ ఇది. అలానే కొంచెం ఉప్పు తగ్గింది అనిపించింది కాబట్టి మేము కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాము. సో ఉప్పు, ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పచ్చడిని మనము డీప్గా కలుపుకోవాలి. సో దట్ మళ్ళీ ఉప్పు అంతా పచ్చడిలో అడ్జస్ట్ అవుతుంది అలాంగ్ విత్ ఆయిల్. ఇది గాయస్ మా ఈ మాగాయి పచ్చడి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ద వీడియో అండ్ కమెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేస్తే నేను అది చేయడానికి చూస్తాను. థ్యాంక్ యూ. బాయ్ గాయస్.